హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు దార్వి టీవీ. ఈరోజు మనము వర్క్ సవరణ బిల్లు గురించి కొన్ని విషయాలు నిజాలు అనేది తెలుసుకుందాం. అసలు వర్క్ బోర్డ్ అనేది గతంలో ఎలాంటి పరిపాలన చేసేది, వర్క్ బోర్డుకు సంబంధించిన అధికారాలు ఎలాంటివి ఉండేటివి, వర్క్ బోర్డుకున్న 9,40,000 ఎకరాలు వర్క్ బోర్డుకు సంబంధించిన ఆస్తులవి ఇండియాలోనే అంటే భారతదేశంలో ఉన్న ఆస్తుల కంటే అంటే ప్రభుత్వ ఆస్తుల కంటే ఎక్కువ 3వ స్థానంలో ఉన్నది వర్క్ బోర్డు. మొదట్లో ఉన్నది రోడ్డు రవాణా, రెండవది మన మిలిటరీకి సంబంధించిన ఆస్తులు, మూడవది అతిపెద్ద బోర్డు అనేది వర్క్ బోర్డు. ఈ వర్క్ బోర్డు గురించి గతంలో ఇన్ని సంవత్సరాలుగా ఎలాంటి సవరణలు ఉన్నాయి, అసలు వర్క్ బోర్డుకు సంబంధించిన చట్టం ఏం చెబుతుంది, ఇప్పుడు మొన్న కేంద్ర గవర్నమెంట్ ఏదైతే వర్క్ సవరణ బిల్లు ఏదైతే తీసుకొచ్చి బిల్లును పాస్ చేయడం జరిగిందో ఆ పాస్ చేసిన బిల్లులో అసలు ఏమున్నది అంటే వర్క్ బోర్డు సవరణ బిల్లు 2024 ఎలాంటి వివరణ ఇస్తుంది. ఇందులో ముఖ్యంగా మనము కొన్ని విషయాల లోపలికి వెళ్తే వర్క్ బోర్డ్ సంబంధించిన 8వ వర్క్ సవరణ బిల్లు అండ్ ములస్కాన్ వర్క్ అండ్ రద్దు బిల్లు 2024 అనే 2 బిల్లులని లోక్సభలో ప్రవేశపెట్టారు. దీంట్లో ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ వర్క్ బోర్డుని ఎవరు మెయింటైన్ చేయాలి, ఎవరు ఆధీనంలో ఈ వర్క్ బోర్డు ఉంటుందంటే సెంట్రల్ వర్క్ కౌన్సిల్ CWC అని చెప్పేసి వారి ఆధీనంలో ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో. కానీ ఈ CWC ఆధీనంలో ఉన్న వర్క్ ఆస్తులు కానీ వర్క్ బోర్డుకు సంబంధించిన ఆస్తుల నుంచి వచ్చే లాభాలు కావచ్చు, లేదంటే ఆ ఆస్తులలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, లేదంటే రెంట్లు కావచ్చు, లేదంటే వచ్చే దానాలు కావచ్చు, వీటన్నిటి కూడా వర్క్ బోర్డులో ఉన్న కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అసలు అమలు చేయడానికి కూడా వీలు లేకుండా గతంలో ఉన్న వర్క్ సంబంధించిన చట్టం అనేది చెప్తుంది. అండ్ రెండవది రాష్ట్ర వర్క్ బోర్డులు అంటే NWCలు అనే కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వర్క్ బోర్డు అనేది నిర్వహిస్తుంటుంది. ప్రతి రాష్ట్రంలో ఉన్న వర్క్ సంబంధించిన ఆస్తులు కానీ వాటి నిర్వహణ కానీ వాటికి సంబంధించిన సంరక్షణ బాధ్యతలు అనేది రాష్ట్ర కమిటీకి సంబంధించిన అంటే రాష్ట్రానికి సంబంధించిన వర్క్ బోర్డు వాళ్ళు మాత్రం మెయింటైన్ చేస్తారు. ఈ రాష్ట్ర వర్క్ బోర్డులో ఎవరు ఉంటారు, 2 ప్రస్తుత ఎంపీలు ప్లస్ 2 ఎమ్మెల్యేలు మరియు బార్ కౌన్సిల్కి సంబంధించిన న్యాయవాదులు. వీళ్ళందరూ కూడా ముస్లింలు మాత్రమే ఉండాలి, వేరే మతస్థులు కానీ వేరే ఇతర పరమైన వాళ్ళు కానీ దీంట్లో ఉండడానికి వీలు లేదు. ప్రతిసారి MIM పార్టీ కానీ వీళ్ళే ఎందుకు గెలుస్తున్నారు, ఎంపీగా టికెట్లు తీసుకొని ఎంపీగా గెలిచి ఇటు రాష్ట్ర స్థాయిలో అటు కేంద్ర పార్లమెంటు స్థాయిలో ఎందుకు ఉంటున్నారంటే 9,40,000 ఎకరాలలో వచ్చే ఆస్తులను కానీ వాటికి సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, కొన్ని పంటకు సంబంధించినవి, కొంతమంది దాతలు చేసే డబ్బులు వచ్చేవి ఉన్నాయి, కొన్ని వేల కోట్ల ఆస్తులు వీళ్ళ చేతిలో ఉండడం కోరకే మాత్రమే వీళ్ళు పోటీ చేసి వీళ్ళు గెలిచి ఈ వర్క్ బోర్డుని అడ్డంగా పెట్టుకొని ఇన్ని వేల కోట్ల ఆస్తులని 1000 ఎకరాలని సంపాదించుకుంది ఈ వర్క్ బోర్డు. వర్క్ బోర్డు సంబంధించిన ఎవరైనా ఏ ముస్లిం అయినా కానీ ఈ భూమి నాది అని అంటే ఆ భూమికి సంబంధించిన అవతల వాళ్ళు ఎవరైతే కౌలు ఉండొచ్చు, లేదంటే పట్టదారులు ఉండొచ్చు, లేదంటే గతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, వాటిని ఆ భూమి ద్వారా కానీ ఆ వ్యవసాయ రైతు కానీ ఇది నా భూమి అని చెప్పుకోవడానికి ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా తీసుకోదు, అండ్ ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకోదు, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళినా కూడా కేసులు అనేది తీసుకోకుండా గతంలో ఉన్న చట్టంలో పొందుపరిచి ఉన్నాయి. అందుకనే ఇన్ని వేల ప్రభుత్వ ఆస్తులను కూడా వర్క్ బోర్డులోనే ఇప్పటికీ రన్ అవుతున్నాయంటే ఈ వర్క్ బోర్డు పాత చట్టం ఎంతలా ఇచ్చేసింది అనేది అర్థం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ వర్క్ బోర్డుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా చాలా సంస్థలు అంటే ముస్లింకి సంబంధించినవి ప్లస్ రాష్ట్ర స్థాయిలో ఉన్న కమిటీలు కావచ్చు, లేదంటే కేంద్ర కమిటీలు కానీ దాదాపు ఒక 70 కమిటీలు అంటే ముంబైలో, ఢిల్లీలో, పాట్నాలో, అజ్మీర్లో, కర్ణాటకలో, గౌహతి, భువనేశ్వర్లో, కలకత్తాలో ఎన్నో కమిటీలు వేశారు. ఎన్నో కమిటీల నుంచి ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, కేంద్రంలో అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వ భూములను కూడా ఈ వర్క్ బోర్డు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు భూములని లాక్కుంటున్నారనే విషయంలో ఇన్ని సంస్థలు కలిసి కమిటీలు వేసుకొని నిర్ధారించినా కూడా వర్క్ బోర్డుని ఏం చేయలేకపోయింది. ముస్లింలో కూడా వెనుకబడిన తరగతి వాళ్ళు ఉన్నారని, ముస్లింలో కూడా
మధ్యతరగతి వెనుకబడిన తరగతి వాళ్ళు, అసలు ముస్లింలో కొన్ని రకాల సంబంధించిన జాతులు ఉన్నాయి, వాళ్ళను కూడా ఈ వక్ఫ్ బోర్డు చట్టం నుంచి వచ్చే సంపదన ఏదైతే ఉందో వాళ్ళకి పంచలేదు. ఇప్పటివరకు వాళ్ళ కుటుంబాలకు కూడా ఆదుకోలేని పరిస్థితి ఉంది. ఈ వక్ఫ్ చట్టం ఇప్పుడు ఏదైతే సవరణ చేసిందో దీంట్లో ప్రధానంగా ముస్లింలను ఇన్వాల్వ్ చేస్తూ, వెనుకబడి తరిగిన వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ, ఈ ముస్లింలతో పాటు ఈ వక్ఫ్ చట్టాన్ని మెయింటైన్ చేయడానికి అంటే ఆర్గనైజ్ చేయడానికి కూడా హైకోర్టుకి సంబంధించిన కాగును కూడా ఇన్వాల్వ్మెంట్ చేసింది. సో కాగు కూడా ఇన్వాల్వ్మెంట్ అయిందంటే రాష్ట్రాల ప్లస్ కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులను అన్నిటిని కూడా ఆడిటింగ్ చేసేది కాగ్ అన్నమాట. కానీ ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డులో ఏదైనా భూమి కానీ ఏదైనా చేయాలంటే ఉపయోగం ద్వారా వక్ఫ్ని తొలగిపోతుంది. అంటే ఉపయోగం ఇంతమందికి ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ప్రకటన ద్వారా కానీ దానం ద్వారా మాత్రమే అనుమతిస్తుంది. అంటే నేను ఒక దానం చేస్తున్నాను, దాని ఒక ప్రకటన రూపంలో కానీ ఆ రూపంలోనే ఇప్పుడు అనుమతి ఉంటుంది. దీంట్లో దాతలు ఎవరైతే ఉన్నారో అంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూములను ఇవ్వాలనుకున్న, వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు అంటే మనం గుళ్ళో దానాలు ప్లస్ కొంతమందికి పేదలకు దానాలు చేస్తున్నాం కదా, అలాంటి దానాలు కూడా దీంట్లో చేయాలంటే 5 సంవత్సరాలు ఇస్లాంని ఆచరించి ఉండాలి. స్త్రీ పౌరసత్వాన్ని తిరస్కరించడానికి వీలు లేకుండా ఈ వక్ఫ్ బోర్డుని ఏర్పాటు చేస్తుంది. అంటే వక్ఫ్ బోర్డులోకి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. వక్ఫ్ ప్రభుత్వ ఆస్తులు అంటే ఇంతకుముందుకు వక్ఫ్ బోర్డు ఈ ప్రభుత్వ ఆస్తిని తీసుకుందనుకో స్పష్టమైన నిబంధనలు లేకుండే. అంటే ఇంతకుముందుకు ఈ భూమి నాది అంటే నాదే ఉండే, అది ప్రభుత్వ భూమి అయినా వక్ఫ్ బోర్డు కిందకి పోతుండే, ప్రైవేట్ భూమి అయినా వక్ఫ్ బోర్డే, ఒక రైతు భూమి అయినా వక్ఫ్ బోర్డే, లేదంటే ఒక నా భూమి అయినా నీ భూమి అయినా ఎవరి భూమి అయినా ఇది భూమి నాది అని అంటే అది వక్ఫ్ బోర్డు కిందకి వెళ్తుండే. ఆ భూమిలో మనం ఉన్నా లేకున్నా ఆ స్థలం మాత్రం వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఉంటుండే. స్పష్టమైన నిబద్ధత లేదు అప్పుడు. ఇప్పుడు వక్ఫ్గా గుర్తించిన ప్రభుత్వ ఆస్తులు వక్ఫ్గా ఉండవు. వివాదంలో ఉన్న ఆస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనున్న కలెక్టర్ అంటే ఇప్పుడు నీ జిల్లాలో వక్ఫ్కు సంబంధించిన ఏదైనా భూమి ఏదైతే వివాదంలో ఉందనుకో అంటే నీ భూమే కానీ వక్ఫ్ బోర్డులో ఉంది, కానీ దాన్ని పరిష్కరించడానికి ఇంతకుముందుకు సతమైన నిబంధనలు లేకుండా. కానీ ఇప్పుడు నీకు ఆ సాధికారత ఉంది. నువ్వు దగ్గరలో ఉన్న నీ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి నీకు సంబంధించిన భూమికి సంబంధించిన పేపర్లు కానీ వాటికి సంబంధించిన కానీ చూపిస్తే వక్ఫ్ బోర్డు నుంచి తొలగించి డైరెక్ట్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి కలెక్టర్కు అనుమతులు ఇస్తూ జారీ చేసింది. ఇప్పుడు ఎవడైనా పోయి ఇది వక్ఫ్ బోర్డు సంబంధించిన భూమి, ఇది వక్ఫ్ సంబంధించిన భూమి, ఇది మా భూమి అని ఎవడని అన్నాడనుకో డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో పిటిషన్ ఇవ్వచ్చు, మీరు డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్లో మీరు నోటీస్ ఇవ్వచ్చు, వినతి పత్రాలు ఇచ్చుకొని ఈ భూమి మీదని కూడా మీరు చేసుకోవచ్చు. కానీ వక్ఫ్ బోర్డులో ఇంతకుముందుకు ఉన్న భూములని సర్వే చేయాలంటే వాళ్ళకు సంబంధించిన అడిషనల్ కమిషనర్లు మాత్రమే చేసేది, అంటే వక్ఫ్ బోర్డులో ఉన్న వాళ్ళు మాత్రమే. కానీ ఇప్పటి నుంచి అవి నడవవు. ఇప్పటి నుంచి రాష్ట్రానికి సంబంధించిన చట్టాల ప్రకారం రాష్ట్ర సంబంధించిన అంటే మీ జిల్లాకు సంబంధించిన అధికారులు కలెక్టర్ ఆధ్వర్యంలో అండ్ మండల రెవెన్యూ ఆధ్వర్యంలో ఏవైతే సర్వే అవకాశాలు ఉన్నాయో ఆ సర్వేనే నడుస్తుంది. ఆ సర్వే ప్రకారం రాష్ట్ర చట్టాల ప్రకారమే సర్వే అనేది నిర్వహించబడుతుంది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఇది ఎలా ఉంటుండే అంటే ఇంతకుముందుకు ఒక 2 మహిళలు 2 సభ్యులు అంటే ఓన్లీ 2 మహిళలు ఉండాలి, మిగతా వాళ్ళంతా సభ్యులుగానే ఉంటారు. అందరు ముస్లింలో ఉండాలి దీంట్లో. అంటే ఒక జస్టిస్ కానీ ఒక న్యాయమూర్తి కానీ లేదంటే రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ దీంట్లో ఎలాంటి జోక్యం కలిగించుకోవద్దు. అంటే ఈ భూమి మాది అంటే మాదే మేమే నిర్ణయించుకుంటాం, ఈ భూమి మాదే నిర్ణయించుకుంటాం, మేము భూమి అమ్ముకుంటాం లేదంటే భూమిని ఏదైనా చేసుకుంటాం, కానీ ఇక మీదట ఉండదు. ఇప్పటి నుంచి కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారంటే 2 ముస్లిమేతరులు ఉంటారు, ప్లస్ ఎంపీలు, మాజీ న్యాయమూర్తులు, ప్రముఖులు. వీళ్ళు ముస్లింలు కానవసరం లేదు. రాష్ట్ర వక్ఫ్ బోర్డులో రాష్ట్రంలో ఉన్న భూములు ఏవైతే ఉంటాయో రాష్ట్రానికి సంబంధించిన ఆ భూములు మెయింటైన్ చేయాలంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని ఎవరినైతే మెయింటైన్ చేయాలంటే రాష్ట్ర వక్ఫ్ బోర్డులోనే నియమించుకునేది. ఇంతకుముందుకు వాళ్ళు ఎలా నియమించుకునేది? 2 ముస్లిం ఎంపీలు, 2 ఎమ్మెల్యేలు, బార్ కౌన్సిల్ సభ్యులు, 2 మహిళల్ని నియమించినారు. ఇక్కడ వెరీ క్లియర్గా అర్థం చేసుకోండి, మన తెలంగాణలో దాదాపు ఒక 30-35 ఏళ్ళ నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ముస్లింకి సంబంధించిన వాళ్ళు ఎంపీలుగా కంటిన్యూగా గెలుస్తారు, ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు గెలవడానికి
స్థానిక రాజకీయ పార్టీలు ఏవైతే మద్దతు పలికినాయో ఒకసారి బాగా అర్థం చేసుకోండి. రాష్ట్ర వక్ఫ్ బోర్డులను మెయింటైన్ చేయాలన్నా, ఇటు కేంద్ర వక్ఫ్ బోర్డులను మెయింటైన్ చేయాలన్నా ఆ బోర్డులలో ఉండాలి అంటే ఎన్నికైన 2 ముస్లిం ఎంపీలు, ఎన్నికైన 2 ఎమ్మెల్యేలు, బార్ కౌన్సిల్లో ఉన్న సభ్యులు వాళ్ళు కూడా ముస్లింలే, కనీసం 2 మహిళలు ముస్లింలే. ఇప్పటి వరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ఉన్నది వాళ్ళే, కేంద్ర వక్ఫ్ బోర్డు కౌన్సిల్లో ఉన్నది కూడా వాళ్ళే. వక్ఫ్ బోర్డు నుంచి, వక్ఫ్ బోర్డు సంఘాల నుంచి, ఆ ట్రస్ట్ల నుంచి వచ్చే ఆదాయం కానీ వీటన్నిటిని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, వెనుకబడిన తరగతుల వాళ్ళకి ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్య, వైద్యం, గృహ నిర్మాణం, జీవనోపాధికి మద్దతుగా నిధులు కేటాయించి వారిని ప్రయోజకులుగా రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు సేవ చేసే విధానంగా ఈ నిధులని కేటాయించవచ్చు అనేది నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ.